హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డ్వాక్రా మహిళలందరికీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. జూలై నెల నుండి అంటే ఈ నెల నుండి ఆ డబ్బులు అయితే కట్టక్కర్లేదని చెప్తూ ఉన్నారు. అసలు దేనికి సంబంధించి డబ్బులు కట్టక్కర్లేదు అంటున్నారు, ఏంటి, ఎవరికి వర్తిస్తుంది అని తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇక్కడ నుంచి ఆ 3,000 రూపాయలు మీరైతే కట్టక్కర్లేదని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై మీరు తీసుకునేటువంటి రుణాలకు సంబంధించి జీవనోపాధి కోసం తీసుకునే లోన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి బ్యాంకులు విధించే ఛార్జీలపై ఊరట కల్పించింది ప్రభుత్వం. ఇటీవలే బ్యాంకర్లతో నిర్వహించిన ఎస్ఎల్బిసి సమావేశంలో ఛార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా సంఘాల రుణాలపై ప్రాసెస్ ఛార్జు, ఇన్స్పెక్షన్ ఛార్జీలన్నింటినీ కూడా రద్దు చేస్తూ బ్యాంకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఛార్జీల విషయంలో ఇప్పటికే ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. తాజాగా జూలై 1 నుంచి యూనియన్ బ్యాంక్ ప్రాసెస్ ఇన్స్పెక్షన్ ఛార్జీలను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో కూడా అత్యధికంగా 3 లక్షల సంఘాలు యూనియన్ బ్యాంక్ పరిధిలో ఉన్నాయి. ఈ సంఘాల్లో దాదాపు 30 లక్షల మంది సభ్యులు ఉన్నారు. గతంలో యూనియన్ బ్యాంక్ 10 లక్షలు దాటిన క్యాష్ క్రెడిట్ రుణాలపై ప్రతి లక్షకు 350 రూపాయలు చొప్పున ప్రాసెసింగ్ ఫీజు ఉండేది. అదే 5 లక్షలు దాటినటువంటి టర్మ్ లోన్పై 1.30% ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసేవారు. 5 లక్షలు దాటిన ప్రతి లోన్ అకౌంట్పై 3 నెలలకు 500తో పాటు జీఎస్టీని ప్లస్ ఇన్స్పెక్షన్ ఛార్జీ కింద తీసుకునేవారు. తాజాగా ఈ ఛార్జీలు కనబడకుండానే చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. తాజాగా ఇప్పుడు ఇవన్నింటినీ కూడా తిరిగి రద్దు చేయడం జరిగింది. ఒక్క డ్వాక్రా సంఘం కనుక 20 లక్షల రుణం తీసుకుంటే బ్యాంకులు ఛార్జీలు మినహాయించడంతో ఏడాదికి 33,000 రూపాయలు లబ్ధి జరుగుతుంది. గమనించండి, మీకు తెలియకుండా ఈ 3 నెలలకు ఒకసారి వేసి ట్యాక్సులు అలాగే ప్రాసెసింగ్ ఫీజులు ఇవన్నీ కలిపి చూస్తే 33,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మీకు సంవత్సరానికి. సో 33,000 రూపాయలు మీకు సంవత్సరానికి తగ్గుతుంది. డ్వాక్రా సంఘంలో 10 మంది సభ్యులుంటే ఒక్కొక్కరికి 3,300 రూపాయల వరకు ఆదా అవుతుంది. 3 ఏళ్లలో తీసుకున్న రుణం 20 లక్షలు నెల వాయిదాలుగా చెల్లిస్తే మొత్తం రుణం చెల్లించే నాటికి ఒక్కొక్క సభ్యురాలికి 9,900 రూపాయలు లబ్ధి పొందొచ్చు. అంటే ఆల్మోస్ట్ 10,000 మీకు తెలియకుండా లబ్ధి పొందొచ్చు. ఓవరాల్గా 10 మంది చూసుకున్నట్లయితే కనుక ఇంచుమించు 10 లక్షల రూపాయలు మీకు, అంటే ఒకవేళ 20 లక్షల లోన్ అని 20 లక్షల లోన్ కనుక తీసుకుంటే మీకు ఆ 3 ఏళ్లకి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు 2 లక్షల రూపాయలు లబ్ధి పొందుతుంది. ఒక గ్రూప్కి మనిషికి వచ్చి 10,000 రూపాయలు లబ్ధి పొందుతుంది. ఆల్మోస్ట్గా గ్రూప్ వచ్చి 2 లక్షల రూపాయలకు మీకు లబ్ధి చేకూరుతుంది. ఎలా చూస్తే యూనియన్ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి 3 లక్షల సంఘాల్లోని మహిళలు దాదాపుగా 1000 కోట్ల లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ తర్వాత చూస్తే ఎక్కువ మంది డ్వాక్రా సంఘాల సభ్యులు గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నారు. డ్వాక్రా మహిళలు మొత్తం 20 బ్యాంకుల పరిధిలో రుణాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఛార్జీల మినహాయింపు అంశంపై ఆయా బ్యాంక్ అధికారుల్ని సర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ ఛార్జీల అంశంపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఎస్ఎల్బిసి సబ్ కమిటీ నియమించారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బ్యాంకర్లు డ్వాక్రా మహిళలకు ఊరట కల్పించారు. ఇకపై రుణాలపై విధించే ఛార్జీలు ఉండవు. త్వరలోనే మిగిలిన బ్యాంకులు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కను చూస్తే డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరికి 3,000 రూపాయలకు పైగా ఏడాదికి ఆదా అవుతుంది. ఒకవేళ మీరు కట్టుకునే లోన్ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 3,000 రూపాయలు అయితే మీకు ఎక్స్ట్రాగా ఆదా అవుతుంది. ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.